మేషరాశి వారి ధైర్యంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారి కుటుంబంలో మీదే పై చేయనట్లుగా ఉంటుంది. మిథున రాశి వారి బంధుమిత్రులతో కూడుకుని కొన్ని సలహాలు తీసుకుంటారు. కర్కాటక రాశి వారి నూతనమైన వస్త్ర లాభాలు ఉంటాయి. సింహరాశి వారి సెక్యులేషన్ అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి అన్నింటా విజయము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 12/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష అమావాస్య బుధవారం. అమావాస్య రాత్రి 11:41 వరకు, పుష్యమి నక్షత్రం ఉదయం 9 గంటల వరకు. అనంతరం ఆశ్లేష నక్షత్రం, వర్జన్ రాత్రి 9:09 నుండి 10:41 వరకు రాత్రి వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:30 వరకు. అలాగే సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:25. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్యకాలంలో శుభకాలం. మధ్యాహ్నం 2:30 నుండి 3:41 వరకు శుభకాలం. వ్యతిపాత్రం సాయంత్రం 5:36, చతుర మధ్యాహ్నం 12:42, నాగవ రాత్రి 11:41. ఈరోజు అమావాస్య. కొత్త పనులేవి చేపట్టకూడదు. రేపటి నుండి కూడా శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. అలాగే గురుమూఢం కూడా త్యాగమైపోవచ్చి దగ్గరలో ఉంది. కాబట్టి 15వ తేదీ నుంచి కూడా ముహూర్తాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి రేపటి నుండి కూడా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు అమావాస్య కాబట్టి కొత్త పనులకి దేనికి కూడా మంచిది కాదు. అయితే దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారి ధైర్యంగా ఉండగలుగుతారు. భూసంపద వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారి కుటుంబంలో మీదే పై చేయనట్లుగా ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా వస్త్రలాభ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి బంధుమిత్రులతో కూడుకుని కొన్ని సలహాలు తీసుకుంటారు. కొన్ని ప్రయోజనాలు తీసుకోగలుగుతారు. ధన సమృద్ధి కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారి నూతనమైన వస్త్రలాభాలు ఉంటాయి. కుటుంబ జీవన సౌఖ్యం, కొన్ని పరిచయాల వల్ల లాభాలు పొందగలుగుతారు. సింహరాశి వారి సెక్యులేషన్ అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మీకు లభించే అవకాశం ఉంది. కన్యారాశి అన్నింటా విజయము, పనులు త్వరితంగా పూర్తగుట. తులారాశి వారి జీవనం ఆనందంగా గడుచుకుంటూ స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారి కుటుంబ అనుకూలతలు, అన్నింటా విజయము, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మకర రాశి ఆదాయానికి లోటు ఉండదు. వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం. కుంభరాశి కోర్టు కేసులు ఏమన్నా ఉంటే పరిష్కార దశకు వస్తాయి. అనుకూలం. గతంలో ఆగిపోయిన పనులు ఏమన్నా ఉంటే ముఖ్యమైన సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. మీనరాశి వారి కుటుంబ సౌఖ్యం, సంఘంలో ఉన్నతి, వ్యాపార లాభాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి.